ఏపీ తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. రైస్ మిల్లర్లతో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. తిరుమల పద్మావతి విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఏపీ తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు అదనపు ఈవో. నిర్దేశ ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బియ్యం శాంపిల్ను తీసుకుని ఉడికించిన తర్వాత అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే అన్నప్రసాద వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు వెంకయ్య చౌదరి. రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు ఇవ్వాలని చెప్పారు. టీటీడీలో ప్రతిరోజు తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి 20,000 కేజీల బియ్యం వినియోగిస్తున్నట్టు వివరించారు. ప్రతి నెల రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని, 3 నెలలకొకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు అదనపు ఈవో. రైస్ మిల్లర్లతో సమావేశం తర్వాత గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు టీటీడీలోని కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, CFTRI సహకారంతో టీటీడీలో సరుకుల నిల్వపై మరింత మెరుగైన సౌకర్యాల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వేర్ హౌస్ డిప్యూటీ ఈవో పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.